బార్ అసోసియేషన్లలో ఇప్పటికే ఆల్రెడీ పార్లమెంటు అసెంబ్లీలో చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ చేస్తున్నారు కాబట్టి బార్ అసోసియేషన్లో కూడా అట్లాగే 33% రిజర్వేషన్ ఉండాలంటూ ఒక మహిళా న్యాయవాదులు వేసినటువంటి పిటిషన్ మీదన సుప్రీంకోర్టు విచారించాల్సి వచ్చింది. అయితే దానికి మగలాయర్లను పెట్టారు. దాని మీద సుప్రీంకోర్టు డైరెక్ట్గా అబ్జెక్షన్ రైజ్ చేసి మహిళలకు గుజరాత్ బార్ అసోసియేషన్లో 33% రిజర్వేషన్ కల్పించాలని పిటిషన్ దాఖలు చేసి దాని మీద వాదనలకు పురుష న్యాయవాది నియమించుకోవడమే సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళల అంశం మీద మీరెందుకు వాదించడం లేదంటే సదరు మహిళా న్యాయవాదిని నిలదీసింది. మహిళలకు సంబంధించిన విషయాల్లో పురుష న్యాయవాది మీద ఆధారపడడం దేనికి, స్వయంగా వాదించవచ్చు కదా అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల భూయాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. దీని మీద గుజరాత్ హైకోర్టుని ఎందుకు ఆశ్రయించలేదు, పిటిషనర్ స్వయంగా ఎందుకు వాదించడం లేదు, ఆమె రిజర్వేషన్కి అర్హురాలా కాదనే అంశాన్ని చూడదలుచుకున్నామంటూ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టులో కూడా ఇట్లాంటి పిటిషన్ ఉన్నందున గుజరాత్ హైకోర్టుకు వెళ్ళలేదని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. విచారణ నెల 19వ తేదీకి వాయిదా పడింది.